ఒకానొకప్పుడు భగవాన్ రమణులు అరుణాచల పర్వతం మీద నడిచి పెడుతున్నారు. పెడుతుంటే విస్తరాకంత మర్రాకు ఒకటి వచ్చి గాలికి ఎడుకుంటూ ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది. ఆయన మర్రాకు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది. ఈ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. ఆ చెట్టు ఆకే ఎగిరొచ్చింది. నేను దర్శనం చేస్తానని బయలుదేరాడు. ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనె పట్టుకి తగిలింది. తేనె పట్టులో ఉన్న ఈగలన్నీ పైకి జుమ్మని లేచాయి. వెంటనే రమణుడు అన్నారు, ఈ కాలు తప్పు చేసింది, వాటి గూడు కదిపింది, కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశాడు. ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలు కుట్టగలిగినంతసేపు కుట్టాయి. ఇంత లావున వాచిపోయింది. ఆ వాచిపోయిన కాలు ఈడ్చుకుంటూ ఆయన కిందకి దిగి వచ్చేశాడు. పళనిస్వామి అని అప్పుడు ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు. అతను శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెటీగల యొక్క ముళ్ళు ఆయన కాల్లో విరిగిపోయిన వాటన్నింటినీ బట్టికి లాగేశాడు. కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది. ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాలు లావుగా కనపడుతుంది. కారణం, ఆ దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనెటీగలు కుట్టి ఆ తర్వాత ఎవ్వరిని వెళ్ళొద్దని చెప్పేవారు రమణ మహర్షి. ఎంబీఆర్ ఫార్మ్ టు యువర్ హోమ్. మా వద్ద స్వచ్ఛమైన క్వాలిటీ గల ఇడ్లీ రవ్వ, వరి నూక, దంపుడు బియ్యం అమ్మబడును మరియు అన్ని రకముల బియ్యములు అమ్మబడును. మా బ్రాంచ్లు గండేపల్లి, మండపేట, చెల్లూరులో కలవు. ఎంబీఆర్ ఫార్మ్ టు యువర్ హోమ్,